స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఇది చాలా మంది కోరుకునే కోరిక, కానీ కొంతమందికి భగవంతుడు ఆశీర్వచనం దొరుకుతుంది. సో నిజంగా దాంట్లో నేను ఒకరైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ రెండు కళ్ళు సరిపోవు ఈ రోజు స్వామిని చూస్తుంటే. టెంపుల్ మొత్తం అలంకరణ కానీ, సీరియల్ లైట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లోపల ఇక్కడ ఆర్కే రోజా ఏదైతే చెప్పిందో అలంకరణ కావచ్చు, లైటింగ్ సిస్టమ్ కావచ్చు, సీరియల్ లైట్స్ కావచ్చు, ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం 100% కూటమి ప్రభుత్వానికి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, అక్కడ ఉన్న అధికారులకి, పనిచేస్తున్న సిబ్బందికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి రద్దీ, అక్కడ ఉండే మెయింటెనెన్స్ చిన్న చితక కాదు. డైరెక్ట్గా ఆర్కే రోజానే చెప్తుంది అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అని. పూర్వం రోజుల్లో ఇలాంటి సందర్భాల్లో కొండ మీద ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. కొన్ని విషయాలు, కొన్ని గొప్ప పనుల తాలూకు మాటలు ఆటోమేటిక్ గా ఆ దేవుడే పలికిస్తాడు. ఇంత ముందు కూడా అంబటి రాంబాబు అన్న ప్రసాదం తిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇన్ని కోట్ల మంది భక్తులకు, ప్రజలకు ఎలా మీరు అందిస్తున్నారు, ఇంత మంచి భోజనం ఇంపాసిబుల్ అని ఎప్పుడు కూటమి ప్రభుత్వం మీద విషయం జిమ్మే పరిస్థితి ఉన్న అంబటి రాంబాబు కూడా ఆ విషయం ఒప్పుకోవడం జరిగింది.